నామినేషన్ మే 8న. ఎందుకంటే వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి విద్యార్థుల యొక్క డిమాండ్ మేరకు కొన్ని వందల కాల్ చేసి మీరు నిలబడాల్సిందే, కలబడాల్సిందని నన్ను డిమాండ్ చేసిన నేపథ్యంలో నేను ఎమ్మెల్సీ బరిలోకి దిగాను, పోటీ చేస్తా ఉన్నాను. దానిలో భాగంగా మే 8వ తారీఖు నాడు బుధవారం నా యొక్క నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి బుధవారం రోజు మే 8వ తారీఖు నాడు ముఖ్యంగా నల్లగొండ జిల్లా వాళ్ళు, ఎందుకంటే నేను నామినేషన్ వేసేది నల్గొండ జిల్లా కలెక్టరేట్లో, కాబట్టి ముఖ్యంగా నల్లగొండ జిల్లా వాళ్ళు నా యొక్క విద్యార్థులు వేల మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని నేను కోరుతా ఉన్నాను. దూరంగా ఉన్నటువంటి వరంగల్ జిల్లా విద్యార్థులు, వాళ్ళకి చాలా మంది రిక్వెస్ట్ చేశారు, మాకు వెహికల్ అరేంజ్ చేయమని రిక్వెస్ట్ చేశారు. కాబట్టి వరంగల్ జిల్లా కేంద్రంకి వెళ్ళి ఒక బస్సు బయలుదేరుతుంది, ఖమ్మం జిల్లా కేంద్రంకి వెళ్ళి ఒక బస్సు బయలుదేరుతుంది, సూర్యాపేట నుంచి ఒక బస్సు బయలుదేరుతుంది, మిర్యాలగూడకి వెళ్ళి ఒక బస్సు బయలుదేరుతుంది, అలాగే హైదరాబాద్కి వెళ్ళి 2 బస్సులను కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దూరంగా ఉన్న విద్యార్థులు ఆ బస్సులలో ఎక్కువ రావచ్చు. నా యొక్క తోటి మిత్రులు, నా తోటి ఫ్యాకల్టీలు ఎవరైనా నా యొక్క ఈ ర్యాలీలలో భారీగా తరలి రావాలా. ఎందుకంటే నిరుద్యోగుల సత్తా ఏంటో చూపెట్టాలా. ఈ ప్రభుత్వాలు ఎవరిని పట్టించుకోలేవంటే నిరుద్యోగులను చిన్న చూపు చూస్తున్నాయి. అధికారంలో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాల మేనిఫెస్టో ఫిబ్రవరి 1వ తారీఖున అమలు చేస్తామని చెప్పేసి ఇంతవరకు చడి చెప్పుడు లేకుండా అలాగే మూగబోయింది. ఆ మూగబోయిన ప్రభుత్వాన్ని నిలదీయాలంటే, కదిలియాలంటే మనమే వాళ్ళని మెడలు వంచాలా, వాళ్ళని కదిలియాలా. కదిలించడానికి మనకు అవకాశం ఏంటంటే ఎమ్మెల్సీ యొక్క ఎన్నికలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం గనక తడాకా చూపిస్తే రేపు 2 లక్షల ఉద్యోగాలు మనం సాధించుకోవడానికి అవకాశం ఉంది. గత ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉంది. మనకు ప్రతాపం చూపెట్టాలంటే ఇది ఒక ఎన్నికలు. ఎందుకంటే జనరల్ ఎన్నికల్లో అందరూ పాల్గొంటారు, కానీ ఇక్కడ పట్టభద్రులు మాత్రమే, ఉద్యోగులు మాత్రమే, నిరుద్యోగులు మాత్రమే, విద్యార్థులు మాత్రమే, చదువుకున్న వాళ్ళు మాత్రమే, ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే, సామాజిక అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే, ప్రజాస్వామ్యవాదులు మాత్రమే ఎన్నికల్లో పోటీలో ఉన్న వాళ్ళకి ప్రజాస్వామ్యం లేదు, కానీ ఓటు వేసే వాళ్ళకి మాత్రం కంపల్సరిగా ప్రజాస్వామ్యం గురించి తెలుసు. ఎందుకంటే ఇది ఒక రాజకీయ పదవి కాదు, ఇది నిరుద్యోగుల పదవి, ఇది ఉద్యోగుల పదవి. ఉద్యోగుల సమస్యలకు, నిరుద్యోగుల సమస్యలకి ఒక నిలువుట అర్థమైనటువంటి ఒక పదవి ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం. కాబట్టి మనమే, మన పట్టభద్రులమే మన తడాక చూపెట్టకపోతే ఈ ప్రభుత్వాలు మన మాట అయినవు. పేపర్లు అమ్ముకుంటారు, పుట్నాల పల్లిలాగా అమ్ముకుంటారు, అన్ని రకాల ఇబ్బందులు పెడతారు. ఏ రోజు కూడా ఎగ్జామ్ గందరగోళం చేస్తారు, అవుట్ ఆఫ్ సిలబస్ ఇస్తారు, ప్రతి ఒక్క నోటిఫికేషన్ లో గందరగోళం చేస్తాడు. ఒక లాంగ్ జంప్ అంటాడు, ఇంకోటి జీవో నెంబర్ 46 అంటాడు. గ్రూప్ 2లలో గందరగోళాలు సృష్టిస్తారు. ఒకడేమో జైలు తెలుగు మీడియంలో పెట్టాల్సిన జైల్ని ఇంగ్లీష్ మీడియం పెడతామని నోటిఫికేషన్ ఇస్తాడు. ఇలా 1,00,000 సమస్యలు ఉన్నాయి. ఆ 1,00,000 సమస్యలకి నేను తార్కాణంగా నిలబడ్డాను. గత 4 సంవత్సరాలుగా మీ ఎజెండాగా, మీ కొట్లాటగా, మీ యొక్క పోరాటంలో అన్నిట్లో పాల్గొని మీ వెంట నడిచాను, ముందు నడుస్తాను. ఎందుకంటే ఇక్కడ మీరు నిరుద్యోగులే. ఈ నిరుద్యోగుల గురించి తెలిసినటువంటి వ్యక్తి నేను మాత్రమే. ఏ వ్యక్తి కూడా పట్టించుకోడు, కనీసం ఇలా గుర్తుపెట్టుకోరు, మీ సమస్యలు తెలవవు. మీ సమస్యలు తెలిసిన వ్యక్తిగా నేను ఇక్కడ నిలబడుతున్నా, కలబడుతున్నా. మీరు గనక నాకు చెయ్యి అందిస్తే ఆ చేతులన్నిటినీ 1,00,000 మందిని ముందుకు నడిపించి ఈ ప్రభుత్వాల మెడలు వంచుతా. ఈ యొక్క ఎన్నికల కూడా అయిపోయిన మరుక్షణమే, ఈ యొక్క ఎగ్జామ్లను అయిపోయిన మరుక్షణమే నిరుద్యోగ జెండా పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా. హైదరాబాద్ లో 75% ఏ విధంగా పరిశ్రమలలో, ప్రైవేటు రంగంలో తెలంగాణ బిడ్డలకు ఏ విధంగా రిజర్వేషన్లు కల్పించారో నేను చూపించే ప్రయత్నం చేస్తా. అవసరమైతే ఆమరణ నిరాదీస్తా, కంపెనీల ముందు ధర్నాలు చేస్తా. మన తెలంగాణ బిడ్డలకు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వరో చెప్తా. ఈ ప్రభుత్వాల యొక్క మెడలు వంచుతా. ఎందుకంటే అవగాహన నాకు తెలుసు, ప్రతి అంశం తెలుసు, నోటిఫికేషన్ తెలుసు, సిలబస్ తెలుసు, నిరుద్యోగుల కష్టాలు తెలుసు, కన్నీళ్లు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఇవాళ మానసిక సంఘర్షణతో నిరంతర సంఘర్షణ పడుతున్నారు. చేసుకుందామంటే పెళ్లి కావడం లేదు, క్వాలిఫికేషన్
నోటిఫికేషన్లు పెద్దగా ఉన్నాయి, ఉద్యోగాలు రావడం లేదు, ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఇవ్వడం లేదు, ప్రైవేట్ రంగంలో ఏ విధంగా అవకాశాలు ఇవ్వరో చూస్తాం. కానీ వికలాంగుల సమస్యలు, విద్వాంగుల సమస్యలు ఏదైనా నిలబడేది కలబడేది అశోక్ సార్ మాత్రమే. ఇవాళ ప్రైవేట్ స్కూళ్లలో టీచర్ల యొక్క రక్తం దాగుతున్నాయి. ప్రైవేట్ స్కూల్ యొక్క యాజమాన్యాలు తక్కువ జీతం ఇచ్చి 10 గంటలు పెంచుకొని 8 పని చేసుకొని 8,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలతో గొడ్డు సాకిరి చేయించుకుంటున్నారు. ఆ గొడ్డు సాకిరికి నేను నిలబడతా. ఇవాళ గురుకుల టీచర్లు మానసిక టార్చర్ ఇస్తున్నారు. ఉద్యోగం చెయ్యాలా, అవసరం లేదు, బంద్ చేద్దామని డిఏలు వచ్చిన వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్ అయినా చాలు, నేను జనరల్ గా టీచర్ గా మారిపోతాను, ఈ గురుకులాల మాత్రం ఉద్యోగం చేయనటువంటి ఒక మానసిక పరిస్థితి, ఒక గందరగోళం పరిస్థితి, అధికారుల యొక్క ఒత్తిడి, రోజు మీటింగులు, మెనూలు రాసుకోవాలని, వాచ్మెన్ డ్యూటీ చేయాలని ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ అండగా నిలబడే ఒక వ్యక్తి ఎవరంటే అశోక్ సార్ నిలబెట్టి మీరు గెలిపించుకుంటే మీ అందరికి అండగా నిలబడతా, సమస్యలు సాల్వ్ చేయడానికి నేను ముందుంటా, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. కాబట్టి మే 8వ తారీఖు నాడు మన బల ప్రదర్శన చేయాలా, నిరుద్యోగుల బల ప్రదర్శన 8వ తారీఖు నాడు నిరుద్యోగుల బల ప్రదర్శన కనుక మనం చేస్తే మన అందరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల బలం చూపిస్తే మనం దాదాపుగా గెలిచినట్టుగానే మనం భావించవచ్చు. కాబట్టి మనం గెలవాలంటే, నిలవాలంటే రేపు మే 8వ తారీఖు నాడు ఏ ఎమ్మెల్యేలు, ఏ రాజకీయ నాయకులు నామినేషన్ వేయని విధంగా నిరుద్యోగుల నామినేషన్ ఉండాలా. ఈ నిరుద్యోగుల నామినేషన్ అంటే మన అందరి యొక్క నామినేషన్, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ నామినేషన్. కాబట్టి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని మన యొక్క బలమేంటో చూపిస్తే ప్రభుత్వాల బలహీనతల పైన మనం దెబ్బ కొట్టవచ్చు, వాళ్ళ మెడలు ఉంచడానికి అవకాశం ఉంది. రాజకీయ నాయకుల యొక్క పదవి కాదు, ఇది నిరుద్యోగుల పదవి అని చెప్పేసి నిరూపించే ప్రయత్నం చేయాలి. కాబట్టి మే 8వ తారీఖు నాడు మీరందరూ నల్లగొండకు తరలి వస్తున్నారు, ఒక్కొక్కరుగా తరి వస్తున్నారు. ఒక మహాప్రపంచాన్ని సృష్టించే విధంగా మనకు నామినేషన్ అనే కార్యక్రమం ఉండాలా. నల్లగొండ బిడ్డలు, ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఉన్న వాళ్ళు, మండలాలు ఉన్న వాళ్ళు, గ్రామాలు ఉన్న వాళ్ళు నల్లగొండ జిల్లాకు తరలి రండి. ఎన్జీ కాలేజీలో మార్నింగ్ 10 గంటలకు మన ర్యాలీ మొదలవుతుంది, కలెక్టరేట్ వరకు మన ర్యాలీ కొనసాగుతుంది. కాబట్టి మీ అందరికి కూడా పుస్తక ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని అన్నిట్లో కూడా మీకు అండగా నిలబడి ఒకే ఒక వ్యక్తి అశోక్ సార్. కాబట్టి మే 8వ తారీఖు నాడు మీరందరూ వస్తున్నారు. ఈ వీడియోని షేర్ చేయండి, ఎంత మందికి వీలైతే అంత మందికి షేర్ చేయండి. మనకు నిరుద్యోగుల యొక్క బలపరిచని నిరూపించే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి మనకు మిర్యాలగూడకి వెళ్ళి బస్సు వస్తుంది, హైదరాబాద్కి వెళ్ళి బస్సులు వస్తున్నాయి, సూర్యాపేటకి వెళ్ళి బస్సు వస్తుంది, మనకు అలాగే ఖమ్మంకి వెళ్ళి బస్సు వస్తుంది, వరంగల్కి వెళ్ళి బస్సు వస్తుంది. ఈ బస్సులలో తరలి రావాలా. లోకల్ గా ఉన్నటువంటి విద్యార్థులంతా మీరు బైక్ల పైన తరలి రావాలా. నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి, నల్లగొండ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి, స్టడీ హాల్లో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి, లైబ్రరీలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి రేపు రోడ్డు మీద మన ఎన్జీ కాలేజీ నుంచి మన కలెక్టరేట్ వరకు మన ర్యాలీ ఏంటో, మన బలం ఏంటో చూపించే ప్రయత్నం చేయాలా. లేకపోతే మనం ఓడిపోవడానికి అవకాశం. ఓడిపోతే నేను ఒక్కరిని ఓడిపోయినట్టు కాదు, నిరుద్యోగులు ఓడిపోయినట్టు. ఎందుకంటే ఆ నిరుద్యోగుల గురించి గల వినిపించేది, మాట మాట్లాడేది, పోరాటం చేసేది, మీకు అండగా ఉండేది అశోక్ సార్. కాబట్టి మే 8వ తారీఖు నాడు నల్లగొండ పట్టణంలో చదువుకున్నటువంటి, పుస్తకం పట్టుకున్నటువంటి, ఎందుకంటే ఉద్యోగులు అనే వాళ్ళు ఈ ర్యాలీలలో పాల్గొనడానికి వీల్లేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి వాళ్ళు భయపడతారు. కాబట్టి మన అండగా నిలబడడానికి అవకాశం ఏంటంటే ఇది రాజకీయ పదవి కాదు, రాజకీయ నాయకులతో సంబంధం లేదు. నేను అందరి వాడిని, అన్ని పార్టీలకు సంబంధించిన వాడిని నిరుద్యోగుల పక్షాన్ని నిలబడుతున్నారు. కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున తరలి వస్తే మన బలం ఏంటో చూపిస్తే ఈ ప్రభుత్వాలు దిగి వస్తాయి. బలం ఉంటే మనం గెలుస్తామన్న నమ్మకాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 3 జిల్లాల వాళ్ళకు నమ్మకాన్ని కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నిరుద్యోగి చెలో నల్గొండ మిగతా జిల్లాలకి వచ్చే ప్రయత్నం చేయండి. మే 8వ తారీఖు బుధవారం 10 గంటల నుంచి మన ర్యాలీ మొదలవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా, నిరుద్యోగుల బలం చూపెట్టాలా. మనం గెలిచినట్టుగా రేపు 8వ తారీఖు నాడే మన గెలుపు అనేది డిక్లేర్ కావాలా. మే 8వ తారీఖు నాడే మన బలరేపం చూపిస్తే మనకు గెలుపు అనేది ఆ రోజే మనకు తేలిపోతుంది. కాబట్టి అందరూ కూడా తరలి వస్తారని, ప్రతి నిరుద్యోగి మనకు తరలి వస్తారని, ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం కూడా తరలి వస్తుందని, సిటీ సెంటర్ లైబ్రరీ, దిల్సుఖ్నగర్ లో స్టడీ హాల్కి వెళ్ళి ప్రతి విద్యార్థి ఒక హాఫ్ డే
హైదరాబాద్ దూర ప్రాంతం వాళ్ళు ఒక హాఫ్ డే, నల్గొండ జిల్లా కేంద్రం వాళ్ళు ఒక 2 గంటల పాటు కనుక మీరు టైం కనుక కేటాయించగలిగితే ఆ నిరుద్యోగుల బలం ఏంటో, సత్తా ఏంటో చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మే 8వ తారీఖు నాడు బుధవారం రోజు 10 గంటలకు ఎన్జీ కాలేజ్ మైదానం నుంచి ఎక్కడి వరకు అంటే కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ ఉంటుంది. బట్ ఆ రోజు ముఖ్యమైనటువంటి ఆ అంబేద్కర్ లాంటి ఒక వ్యక్తులకు ఆశీర్వాదం తీసుకొని, అంబేద్కర్ లాంటి ఒక ఆశీర్వాదం తీసుకొని, శ్రీకాంతాచార్య యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం ముందు పోయి ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి అందరు తల్లి రావాలని మీ అశోక్ సారు పిలుపునిస్తున్నాడు. కానీ ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, వచ్చే విధంగా చూసే ప్రయత్నం చేయండి, ఫోన్ కాల్ చేయండి, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో అన్నిట్లో కూడా ఇదే వార్త ఉండాలా, రేపు 8వ తారీఖు నాడు కదిలి రావాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.